2026 టీ20 వరల్డ్ కప్ భారత్ వరుసగా రెండోసారి కప్ గెలిచి చరిత్ర సృష్టించింది. ఈ విజయానికి టీం మొత్తం చేసిన కష్టం అసాధారణం. టీం గురించి మాట్లాడితే ఎన్నో సంవత్సరాలు అవకాశం కోసం ఎదురు చూసిన సంజు శాంసన్ ఈ వరల్డ్ కప్లో తన ఛాన్స్ని బంగారంగా మార్చుకుని ప్లేయర్ ఆఫ్ ద టూర్నమెంట్గా నిలిచాడు. అభిషేక్ శర్మ ఫార్మ్లో లేడని చాలామంది అనుకున్నారు. కానీ ఫైనల్లో తన క్లాస్ చూపించి ఫామ్ టెంపరరీ, క్లాస్ పర్మనెంట్ అని నిరూపించాడు. తిలక్ వర్మ అయితే ఏ పొజిషన్లోనైనా నేను రెడీ అని చెప్పి టీంకి అవసరమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇషాన్ కిషన్ చాలా సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత వచ్చిన అవకాశాన్ని బాగా ఉపయోగించాడు. సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్లో పెద్ద స్కోర్లు లేకపోయినా తన అద్భుతమైన కెప్టెన్సీ మార్పులతో టీంని విజయం దిశగా నడిపించాడు. దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ఈ ముగ్గురు నిజమైన ఆల్రౌండర్లు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ప్రతి విషయంలో కీలక పాత్ర పోషించారు. మరి బుమ్రా గురించి ఎంత చెప్పినా తక్కువే. అతను నిజంగా ఒక జనరేషనల్ బౌలర్, ఒక లెజెండ్. చక్రవర్తి, అర్ష్దీప్ కూడా సపోర్టింగ్ బౌలర్లుగా అద్భుతంగా రాణించారు. ఇలా మొత్తం టీం కలిసి పోరాడి భారతదేశానికి మరోసారి టీ20 వరల్డ్ కప్ అందించింది.